ఇప్పుడు చేయమనండి. పాపం రామానాయుడు గారు మంచి మంచి ఫోటోలు పెట్టుకుంటున్నాడు అక్కడక్కడ దిగినట్టుగా, ఓకే సరే శభాష్ బాగానే ఉంది. ఏది వెలుగొండ ప్రాజెక్ట్ చేయమనండి, పోలవరం చేయమనండి, పూర్తి చేసిన రోజున మాట్లాడమనండి. పూర్తి చేయొద్దని కాదు నేనేది, చెయ్యాలి. అవి ఒక దశ దాటి వచ్చినాయి. వెలుగొండ కానీ పోలవరం కానీ మేము చాలా కార్యక్రమాలు చేశాం. రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినటువంటి ప్రాజెక్ట్స్ ఇవి. వీటికేమో వాళ్ళే నచ్చరు చేశామని చెప్పుకుంటున్నారు. ఒక్కటి ఇక్కడ గమనించాల్సిందంటే వాళ్ళకి ఈనాడు, ఆంధ్రజ్యోతి లేదా TV5 ఇంకోటి ఉండటం వల్ల అద్భుతంగా జరుగుతుందని వాళ్ళు ఫోకస్ చేస్తారు తప్ప బుష్ అక్కడ ఏమీ లేదు. వాళ్ళు ఫోకస్ చేసి అవి చదువుతున్నాం, మనం చదివి నిజమేనని భ్రమిస్తూ ఉంటారు. 4 రోజులు పోతే అర్థమైంది అంత ఫాల్స్ అని. రామానాయుడు గారు బాగానే డ్రామాలు చేస్తున్నాడు, మంచి మంచి ఫోటోలు పెడుతున్నాడు. ఆయనే మొత్తం ప్రాజెక్ట్ నిర్మాణానికి ఆయనే కూలీగా పనిచేస్తున్నట్టుగా కనిపిస్తున్నాడు. బాగానే ఉంది, అది ఒక డ్రామా, ప్రజలు నమ్ముతారు. ఇలాంటి డ్రామాలు కొంతకాలం ప్రజలు నమ్ముతారు. ఆయనే పళ్ళకి ఏది మట్టి ఎత్తుకున్నట్టు బాగుంటుంది డ్రామా, నేను కూడా చేయగలను. కానీ అది ఓవర్ యాక్షన్, అలాంటి ఓవర్ యాక్షన్ చేయకూడదు నా ఉద్దేశం. మంత్రులు లాంటి ఓవర్ యాక్షన్ చేయకూడదని నా అభిప్రాయం. ఆయన ఓవర్ యాక్షన్ చేయటం వల్ల బాగా ప్రచారం జరుగుతుంది. పచ్చ చొక్కా వేసుకుని తట్ట నెత్తిన పెట్టుకుని లేదా ఆ సొరంగంలోకి వెళ్తున్నట్టు ఇవన్నీ బాగానే ఉంటాయి మన డ్రామాలు చూసేవాళ్ళకి. ఈ డ్రామాలు చేయటం వల్ల ప్రాజెక్టులు పూర్తి అవ్వవు. ప్రాజెక్టులు పూర్తి అవ్వాలంటే చిత్తశుద్ధిగా పనిచేయాలి. పోలవరానికి డబ్బులు ఇస్తే ఆ డబ్బులు ఖర్చు పెట్టాలి, అప్పుడు జరుగుద్ది. అంతేగాని డ్రామాలు చేస్తే లాభం. రామానాయుడు గారు లాగా మంచిదే, రామానాయుడు గారు బాగానే డ్రామాలు చేస్తున్నాడు, శభాష్ ఇంకా డ్రామాలు చేయండి. కానీ ముందు నాయన కాస్త ఆ ప్రాజెక్టులు ఓపెన్ చేసి ప్రజలకు ఇక్కడ నీళ్ళు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తే అప్పుడు సంతోషపడవచ్చు. అప్పుడు మీరు పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్పొచ్చు. కానీ ఈ డ్రామాలు కొద్దిగా ఆపమని నేను కోరుకుంటున్నా. లేదు మా ఇష్టం అండి, మా ఈనాడు ఉంది, మా ఆంధ్రజ్యోతి ఉంది, మా TV5 ఉంది, మా ABN ఉంది, మా ఈటీవీ ఉంది, అన్నింటిలోనూ మా డ్రామాలన్నీ కూడా రోజు చక్కగా స్టోరీలు వేసుకుంటారంటే వేసుకోండి, మాకేం అభ్యంతరం. సోషల్ మీడియా కూడా ఉంది, వేసుకోండి మీ డ్రామాలన్నీ. చాలు. ప్రకాశం బ్యారేజీ గేట్లు పని చేయట్లేదు, బెజవాడ మునిగిపోతుందని ఒకరోజు చెప్తాడు. ఒకసారి ఏదైతే అక్క అమరావతి మునగకొండ ఆ హెడ్రిక్లేటర్ నుంచి కొండవీటి వాగంతా కూడా మరి యొక్క బయటికి పంపించేసి పొన్నూరంతా కూడా ముంచేసామని ఒకరోజు చెప్తాడు. ఏదైతే పోలవరం కాపర్ డ్యాం కొట్టుకుపోయిందంటాడు, తుంగభద్ర గేట్లు పనిచేయక ఖరీఫ్ పంట లేదంటాడు. అంటే వాళ్ళ ఇష్టానురీతిగా వైసీపీ నాయకులు ప్రతిరోజు అబద్ధాలు, అసత్యాలు, వాళ్ళ అవినీతి ఛానల్ ఉంది, అవినీతి పత్రిక ఉంది, వాళ్ళ పేటీఎం బ్యాచ్ సోషల్ మీడియా ద్వారా నిత్యం అబద్ధాలు చెప్పి మీలో ఒక భయాందోళన సృష్టించాలి, ఈ రాష్ట్రంలో ఒక అశాంతిని సృష్టించాలి, ఈ రాష్ట్రంలో ఒక లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయాలి అనేటువంటి ఆలోచన. ఎందుకంటే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందడం వాళ్ళకి ఇష్టం ఉండదు. ఈ రాష్ట్రంలో 6 నెలలు 24 గంటలకి 18 గంటల పైబడి పనిచేసేటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇదే రకమైన అభివృద్ధి సంక్షేమం భవిష్యత్తులో కొనసాగితే ఈ రాష్ట్రంలో ఆ 11 సీట్లు కాదు కదా ఉనికే ఉన్నదనేటువంటి మరి ఇబ్బందితో వాళ్ళు ఈ రకమైన అబద్ధాలు. నిన్న కూడా చూసాం, ఎవరైతే గతంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి నిన్న రాంబాబు గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు. చాలా ఆశ్చర్యం. ఎందుకంటే పోలవరం గురించి మాట్లాడేటువంటి అర్హత వైసీపీ నాయకత్వానికి ఎక్కడ ఉంది? అంటే 5 సంవత్సరాలు నీకు అధికారం ఇచ్చారు, 2019, 2024. 5 సంవత్సరాల్లో పోలవరాన్ని ముంచేసినటువంటి మీరు ఈవేళ పోలవరం గురించి మాట్లాడేటువంటి అర్హత మీకు ఎక్కడుంది? ఆ రోజు 14, 19, 5 సంవత్సరాల తెలుగుదేశం పాలనలో 72% పూర్తి చేశాం పోలవరం ప్రాజెక్టుని. అదే ప్రభుత్వం కంటిన్యూ అయ్యి ఉంటే 2020 కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తయి ఆ గోదావరి వరద జలాలు అటు ఉత్తరాంధ్రకి ఇటు రాయలసీమకి పోయిండాయి. కానీ ప్రభుత్వం మారింది. పోలవరం ముంచేసినటువంటి పరిస్థితి, పోలవరాన్ని ధ్వంసం చేసినటువంటి పరిస్థితి, పోలవరాన్ని విధ్వంసం చేసినటువంటి పరిస్థితి 5 సంవత్సరాల పరిపాలనలో మనందరం కూడా చూసాం. 14, 19, 5 సంవత్సరాల్లో 72% మనం పూర్తి చేస్తే మరి వాళ్ళ 19, 24, 5 సంవత్సరాలు వాళ్ళు చేసింది 2%. ఎక్కడ 72%, ఎక్కడ 2%? ఇక్కడ పోలవరం ప్రాజెక్టును చూసి ఆ రోజు మీ పత్రికా విలేకరులతో ఆయన కూడా మాట్లాడాడు. పోలవరం ప్రాజెక్ట్ అసలు నిర్మాణం కావట్లేదు, వృధాగా డబ్బులు ఎక్కడికి పోతున్నాయి అంటే పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేస్తూ ఉన్నారు. డయాఫ్రమ్ వాల్ అంటే భూమి లోపల, అంటే ఇప్పుడు ఏదైతే మనం నేల మీద ఉన్నామో అక్కడి నుంచి 100 మీటర్లు అడుగు నుంచి నిర్మాణం చేసుకొస్తారు. భూమిలో నిర్మాణం అవుతుంది డయాఫ్రమ్ వాల్.
అంచేత ఈయన పోలవరం ప్రాజెక్టు కాడికి వెళ్ళేటప్పటికి డయాఫ్రమ్ వాల్ అంటే ఏదో చైనా వాల్ మాదిరిగా పెద్ద గోడలాగా కనిపిస్తుంది అనుకున్నాడు ఈయన.